హర హర మహాదేవ శంభో శంకర. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. నమః క్లేశ వినాశాయ ధాత్రే చ శుభ సంపదాం. నమో నీలశిఖండాయ అంబికాపతయే నమః. అంబికాపతయే నమః. శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా మనం అద్వితీయమైనటువంటి స్వామివారి అమ్మవార్ల యొక్క దివ్యమైనటువంటి లావణ్య సుకుమార గుణాలను కలబోసినటువంటి రాశీభూతమైనటువంటి ఆ సదృశాన్ని మనం చూస్తూ ఉన్నాం. కపిలతీర్థ స్వామికి జరిగేటటువంటి కళ్యాణ వైభవం ధవల కాంతులతో కైలాసాద్రిపై నివసించే మహాదేవుడు ఆనాడు పార్వతితో చేసుకున్న కళ్యాణాన్ని తలపిస్తుంది. కైలాసగిరిపై మధుర మంజుల మందార పుష్పవాటిక మధ్యంలో ఉండే మణిమయ మహామాణిక్య రత్న మందిరంలా కపిలతీర్థ కళ్యాణ మండపం శోభిల్లుతున్నది. కైలాసగిరిపై కళ్యాణ వేదిక వద్ద దేవ గాంధర్వ ఆనంద మంగళధ్వనిలా మంగళవాద్యాలు వినపడతాయి. అంతటి మనోహరమైనటువంటి వాతావరణాన్ని మనం కపిలేశ్వర స్వామి సన్నిధ్యంలో మనం చూడగలుగుతాం. కపిలతీర్థము తిరుమల దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి అపూర్వమైనటువంటి తీర్థరాజ్యముల కలయికతో ఎప్పుడూ కూడా ఒక అమృత ధారలాగా కురుస్తూ ఉన్నటువంటి కపిలేశ్వర స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి కపిల తీర్థం అనేటటువంటిది మనం దర్శించినంత మాత్రం చేతనే, ఆ తీర్థ స్నానం చేసినంత మాత్రం చేతనే మనకు అనేక రకాలైనటువంటి రుగ్మతలు పాపాలు తొలగిపోతాయి అని చెప్పుటలో ఎలాంటి ఆశ్చర్యము లేదు. అలాంటి దేవోత్తముడైనటువంటి పార్వతీ పరమేశ్వర కళ్యాణము అంటేనే లోకంలో ఉన్నటువంటి అమృతగణాలన్నీ కూడా, దేవగణాలన్నీ కూడా, అటు రాక్షస గణాలు సైతం, ఎందుకంటే భూతనాయకుడు కదా పరమాత్మ అయినటువంటి శివుడు. అలాంటి స్వామివారి కళ్యాణోత్సవం మనం చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. కపిలేశ్వర స్వామి తిరుపతి నగరంలో అత్యద్భుతంగా తిరుమల కొండకు దిగువ భాగంలో అతి శ్రేష్టమైనటువంటి మనోహరమైనటువంటి తీర్థరాజంగా వెలుగొందుతూ ఉన్నటువంటి కపిల తీర్థం నుంచి మనం ప్రత్యక్షంగా ఈ యొక్క దివ్యమైనటువంటి ఎస్విబిసి అనగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి మనోహరమైనటువంటి కళ్యాణోత్సవము అనగానే అది లోక కళ్యాణకారకమైనటువంటి అంశము. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం దర్శించడానికి 1000 కన్నులు చాలవు. ఉత్సవమూర్తి శ్రీ సోమ స్కందర్ అంటే పత్ని అయినటువంటి ఉమాసుతుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరులతో శివభగవానుడు ఒకే పీఠంపై ఉండేటటువంటి దివ్యమూర్తి. శ్రీశ కుసుమగాత్రి కామాక్షిదేవి ఒక పీఠం పైన, మరో పీఠం పైన ఎన్నో దివ్య హారాలను అలంకరించుకొని శివభగవానుడు మనోజ్ఞంగా దర్శనమిస్తారు. మామిడి తోరణాలతో, అరటి మొలకలతో అలంకరించబడినటువంటి కళ్యాణ మండపం కైలాసగిరి తలపిస్తూ ఉందా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అదిగో దర్శిస్తూ ఉన్నాం. అతి మనోహరమైనటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ వాతావరణంలో పార్వతీ పరమేశ్వరులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామిగా ఆ యొక్క ప్రతి క్షేత్రంలో కూడా స్వామివార్లకు ఆ ప్రాంతాన్ని బట్టి, క్షేత్రాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. అనంత నామాలు కలిగినటువంటి పరమాత్మ ఏ పేరుతో పిలిస్తే ఏమి అన్నట్లుగా కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారు కళ్యాణ తిలకుడై ఉద్దీపనం చెందించేటట్లుగా, మనలో ఉన్నటువంటి ఆత్మను జాగృతీకరణ చేసేటట్లుగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. మామిడి తోరణాలతో, అరటి మొలకలతో అలంకరించబడినటువంటి కళ్యాణ మండపం ఆహా కైలాసగిరిని తలపిస్తూ ఉన్నదా అన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉంటుంది. కామాక్షి ఆవాహన, అష్టోత్తర శతనామాల అర్చన, ధూపదీప నైవేద్య సమర్పణ జరుగుతాయి. అలాంటి పరమాత్మ వైవిధ్యంగా మనకు దర్శనమిస్తూ అనేక రకాలుగా మన హృదయంలో ఉండి సాక్షాత్కరిస్తూ ఉంటాడు పరమాత్మ. మనతో మాట్లాడిస్తూ ఉంటాడు, మనతో అనేక రకాలైనటువంటి కర్మలు చేయిస్తూ ఉంటాడు. వషట్కార రూపము అంటారు కదా, ఆ విధమైనటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక తండ్రి బిడ్డకు ఏ విధంగా బాధ్యతాపూర్వకమైనటువంటి విధి విధానాలతో
జీవన విధానాన్ని నడిపిస్తూ ఉంటాడో అలా పరమాత్మ లోకంలో ఉండేటటువంటి అన్ని జీవుల పట్ల అన్ని గణాల పట్ల విశిష్టాదాంశ్య వర్ధమానాయ చతుర్దశ్యాదాం సుపరిదోస్య దేవదేవస్య మహాదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య అకార ఉకార ఓంకార ప్రణవార్థస్వరూపస్య ప్రణవార్థసారస్య శ్రీమతే కామాక్షం వికాసనాదే కమలేశ్వర స్వామినః నిగ్రహ అనుగ్రహ పరమశక్తి చైతన్యస్థైర్యార్థం లోకక్షేమార్థం సర్వేషాం భక్తమహాజనానాం క్షేమే అభివృద్ధిసిద్ధితనుడ్డీయమాన ప్రతిమాసాచరిష్యమాన కళ్యాణ మహోత్సవ మహామంగళకర్మణి ఆచార్యముఖేన కర్మ కరిష్యేరం ఆత్మద్రవ్య స్థలశుద్ధ్యత్వ శుద్ధి పుణ్యాహవాసనం కరిష్యే. ఓం యజ్ఞదేవాః పూర్వే సాధ్యాసంతదేవాః నమః పరామకార్గ్యం దత్వా సకృత సంయోజ శోభనార్థ క్షేమాజ పునరాగమనాజ వరుణకుంభమస్తే నారంభ్రోక్ష్య ఓంకామనందాయ నమః ధర్మాయ నమః జ్ఞానాయ నమః వైరాగ్యాయ నమః ఐశ్వర్యాయ నమః పద్మాద్శోభనే ఓం వరుణాసనాయ నమః వరుణమూర్ధనే నమః నాగపాశతం హృప్తం రత్నోగద్యత విగ్రహం శశాంగధవలం ధ్యానే వరుణం మకరాసనం వరుణాన విద్యాదేహాయ నమః నేత్రాభ్యాం నమః ఇమం మే వరుణాయ నమః ఆవాహనాది సర్వోపచార పూజాన్ సమర్పయామ్యర్ఘ్యం దత్వా వరుణాయ నమః ప్రచరసే నమః స్వరూపిణే నమః అపామరిత్రనగరవాయ పాదహస్తాయ వరుణాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి వరుణాయ ధూమమాగ్రాపయామి వరుణాయ నమః దీపం దర్శయామి వరుణార స్వాహా బల తాంబూల కదలే ఫలం వేదయామి. జపం విదారా సమర్ప్యారణమ పార్వతీపదజే హర హర మహాదేవ. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జలాదిపాత్ పూజనం వజాదేవ పరిపూర్ణం నరస్తతే జలాధిపతే ప్రీతాది ప్రసన్న వరదో భవదు అస్మిన్ పుణ్యాహవాసనే జప కర్మణి సర్వేభ్యో దేవేభ్యో బ్రాహ్మణేభ్యో పుణ్యాహవాదేశ్యే ఓం ఆపః ఓం గంధాః ఓం సుమనసః ఓం అక్షరో ఓం మన్వాహార్యః ఓం దక్షిణాః బహుదేయో క్రీడాదేవహోర్మనుగ్రమే బృహత్పదరక్తామదానకం దిగశ్వే దేవాసోః కవార ప్రతిమాసప్రామాయకం శ్రీ మధుమనుష్యే మధుజనష్యే మధుపక్షార మధుపక్షా మధుమదీం దేవేభ్యో మాతముజ్జాగం మనుష్యే హస్తమా దేవావంతజోరాయే ప్రతోనమంతో సమాధీయతాహితమనహస్మాయతమవంతః శాంతిః పుష్టిః పుష్టిః బుద్ధిః అవిఘ్నో ఆయుష్యో ఆరోగ్యో అచలమైశ్వర్యో ధనధాన్యః సమృద్ధిః బ్రాహ్మణేభ్యః శుభో ఈశాన్యాం బహిర్దిహరిరసనో ఆగ్నేర్యాం తాపంతత్పదిహతో సర్వశోభనో సర్వాः సంపదాः పుణ్యాः కాలో వాచ్ఛతా యత్పుణ్యన్నక్షత్రాంతరక్షరవేదోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నైతి యావత్ తత్ర సూర్యో అగచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావత్ గురువేదగత్కారీ స్యాత్ పుణ్యాః దేవ గురుదే పుణ్యాహం భవంతో ప్రబంతో పుణ్యాహం స్వస్తి న ఇంద్రా వృద్ధశ్రవాः స్వస్తి న పూజా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్వారిష్ణేమహే స్వస్తి నో బృహస్పతిర్దధాతు భవంతో ప్రబంతో గమనే స్వస్తి యాసు హవ్యేర్నవసో ప్రసద్యా మిత్రం దేవం మిత్రధేన్నోస్తు అనురారాన్ హవిషా వృత్తయంతః సంజీవేశమీరా భవంతో ప్రబంతో కర్మరధ్యతార్ధ్య సమృద్ధిః అస్తు న్యాసమృద్ధిః అస్తు శుభం కర్మ అస్తు శ్రీ మహాదేవ ప్రజంతాన్ భగవాన్ శ్రీ కామాక్షం వికాసనాథ్
కపిలేశ్వరాదయః జిష్ణురస్పస్య వాజినః సురభినో ముఖాకరత్రాయోగం జగారజతో ఆపోహిష్టామజోపస్థానవోర్జేరసాదనా భైరణాయ రక్షతే యోగస్వదమోరహస్తస్య భాజగదేహనః క్షతేరివ మాతరః తస్మారంగమామవోయస్య క్షయాయ జన్మదా ఆపోజనయతాజినః హిరణ్యవర్ణः సురయప్పామకాయాసదాన కశ్యపోజాస్వింద్రः అగ్నీయాగర్భందతిరే విరూపాస్తానः భాజగస్యానః భవంతో యాసాకో రాజావరుణో యాజమధ్యే సత్యానృతయాపస్సంజనానా మతస్సురసురయోజాపామకాస్తానः భాజగస్యానः భవంతో యాజాదేవాదగురుందరంత్రయ్యాదరక్షేమభవంతి యా పృథివీం బలవంతి శుక్రాస్తానः భాజగస్యానः భవంతో శివేన ఆరుషాపశ్రాపశ్రమయాధర్వాపస్పృహస్పజం మే దుర్వాగం అగ్నేయం రత్సుదో హవే వామయవర్చో పరమో జానహత్తా పవమానసువర్ధనః పవిత్రేణ దర్శనీయమో ధాతుమనాత్మా అనంతమాదేవ జనాః అనంతమనవోదయా అనంత విశ్వాజమః జాతవేన పవిత్రేణ శుక్రేణ ప్రతీజ్యతే కృత్వా కృతోకుమ్రణో యతే పవిత్రమర్చే అగ్నే బలగమందరా బ్రహ్మదేన మునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ హేనదాహితం బ్రహ్మ మునీమహే వైశ్వదేవి వదతి దేవ్యాగాతు యత్కి సర్వవేదవృట్టాః దయావనంతస్య రమాద్యేషు వయజ్ఞస్యాముపచారీణాం వైశ్వానరస్మన్మాపనాదో వాద ప్రాణేనే శివముజాభో యావా పృథివీపయదాపజాభి రతావదేగే మాపునీత ప్రాజ్ఞస్సవిదస్త్రవైవరదిష్టే మమ మే దేవదక్షే పురాహిమాయేన దేవా పునరాయేనాపో దివ్యంగతా దేవ దివ్యేన బ్రహ్మణ ఇరం బ్రహ్మ మునీమహే పావమాని సర్వకం సపోతమస్నాతి సుగమ్మాదరిష్వ పావనానీర్యోధ్యేదీర్ఘవిస్సమృతకమృసోమో తస్మై సరస్వతే దుహే క్షీరకం సప్పిరంబధోదకం పావనాని స్వస్తయనే స్వదేహపదస్వదేహ బ్రాహ్మణే సమృతకం విదం పావమానీర్తి సంతురాయమం కామాన్ సమర్దయంతురః దేవీర్దేవీ సమావృతాః భవనాని స్వస్తయనే సమృతోరథ బ్రాహ్మణే శుభదకం విదం ఏన దేవా పవిత్రేణ ఆత్మానముపదేశామాన్య పునంతు రాజాపత్యం పవిత్రో శతోద్యానమహిరణ్మయో బ్రహ్మవిదోజనం భూతం బ్రహ్మ మహేంద్రస్తు నీతి ధర్మాపనాతో స్వస్యావరణ సమీక్షా నమో రాజా ప్రమణాభప్రణాత్మా జాతవేద ూర్ధ్వస్వభస్వహారచ్చయ్యోరావృణి గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే స్వస్తిరస్తు ఊర్ధ్వజగాతమేషజం సన్నోస్తు ద్వదే ఓం శాంతి 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 వరుణాయ నమః సకలారాధనేశ్వరచరం తత్వాగామి బ్రహ్మణా వందమాన సదా సా ఆస్థ యజమానో హవిర్భిః అయర్మాణోవర్ణేభోజ్యోజకం సమానాయ ప్రమోషీ కుంభాదవరణం యదాసకమిదాస్తామధిష్టాపజామి క్షేమాయ గమనాయ చ ప్రాచ్యాన్ దేవార్పితో మాతయంతాం దక్షిణాయ దిశమాసాః పితరో మాతయంతాం ప్రతీక్ష్యాన్ శుక్రాప్తో మాతయంతాముదీర్యాన్ దిశ్చాభోషజగ్ఞపదే మాతయంతా సముద్రం అప్రహిరామిస్సాంగూజా పూజా సమ్మాపరాసేతి మర్పజోర్భవస్సు సర్వారిష్టు శాంతిరస్తు సర్వత్ర పరిశుద్ధజేద్ అర్గతలేనా నిత్యద్వారమస్తేనారం ప్రోక్ష ఉద్వోరంబరే గణపతే నమః సరస్వత్యై నమః మహాలక్ష్మీ నమః ద్వారదక్షిణే నందినే నమః గంగాజే నమః మహాకాళాయ నమః యమునాజే నమః ద్వారాగ్రే వృషభాయ నమః సంపూజ్యర్ఘ్యం దత్వా లఘు భూతశోధనం కుర్యాత్ కరన్యాసం విధాయ ఓం హ్లాం 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 హ్లా నివృత్తికలాశం ఫట్ ఓం హ్రీం 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 ప్రతిష్టాకలాశం ఫట్ ఓం హ్రోం హ్రోం హ్రో విద్యాకలాశం ఫట్ ఓం హ్రైం హ్రైం శాంతికలాశం ఫట్ ఓం హౌం శాంతికలాశం ఫట్ ఇది విన్యస్య ఓం హోం ఈశానమూర్ధాయ నమః తత్ప్రహవక్త్రాయ నమః అహోర్దయాయ నమః వామదేవ్యాయ నమః సద్యోదారమూర్తయే నమః ఓం హాం హోం శివాయ నమః సర్వాంగేషు విశేషార్ఘ్యం పరికల్ప్య విశేషార్ఘ్యదినే చందనాక్షత పుష్పాదర్జ్య సంహితయా సంపూజ్య సంరక్ష్యావగుండ్య దేవపుత్రయ అర్ఘదినసు ఆత్మానం హస్తేనారం ప్రోక్ష్య సర్వం శివోహం ఇది భావయేద్ అర్ఘదినేన కుంభమస్తేన కూర్సముఖమస్తేనం ప్రోక్ష్య ఆధారభక్తే నమః వృందాసనాయ నమః సింహాసనాయ నమః యోగాసనాయ నమః మద్దాసనాయ నమః విమలాసనాయ విలాసస్తోదయం కామాక్షంబికాసనాయ కపిలేశ్వరాసనాయ నమః కామాక్షంబికాసనాయ కపిలేశ్వరమూర్తయే నమః ఓం హోం ఈశానమూర్ధాయ నమః హోర్దయాయ నమః మమదేవ్యాయ సద్యోదానమూర్తయే నమః శాంతికలాయ నమః మూర్తి శాంతికలాయ నమః వక్రే విద్య ప్రతిష్ఠా కళాయ మనాభో నివృత్తికలాయ నమః వాదయో ఓం హాం
శివాయ నమః సర్వాంగేషు ఇందుని పంచముఖాస్తరయుక్తం శూలవరణంగమజ భద్రపజం స్యాద్ భాసవరదాంగమరుద్ధగణవానే శ్వేతకమలాదన సరాజవస్వరూపం శివాయ విద్యాదేహాయ నమః నేత్రేభ్యో నమః మూలేనే ఆవాహనాది సర్వోపచార సంపూజర్కిందత్వా స్వామీంద్రపదగన్నాథ యావత్ పూజా వసామనాథముదేవామేన కుంభేజం కూర్చోభవా సప్రసన్నోపవా సప్రీతోపవా వరదోపవా స్వామినాః ప్రసీదే ప్రసీద విజ్ఞాప్యే స్వాహాందన స్వాహరా కిందతో రజార కరాంత హృదయార వందనం పుణ్యస్యా సంపూజ్యర్కింద్రావిడక్నే మనోన్మన్నీనా సంపూజ్యర్కిందత్వా ప్రదనావరణే ఈశానమృతాదిభ్యో హృదయాదిభ్యో నమః ఆవాహనాదిభి అష్టభిః సంస్కారైః సంస్కృత్యా పూజేత బ్రహ్మణా దేవను పద్మే త్రిశూలే మకర శ్రీకాగ్యముద్రాంగానాం నమస్కార ముద్రాంచ ద్రవ్యవేషాం జీవేన సార్ధమైకత్వం భావయే ద్వితీయావరణే ఓం మహానందాదిభ్యో నమః నంద్యాదిభ్యో నమః ఇంద్రాభ్యో నమః వజ్రాదిభ్యో నమః ఏతేషాం ఓం ఓం శివాయ నమః సర్వోపచార సంపూజ్యర్కిందత్వా ధూపమాగ్రాపయామి దీపం సందర్శయామి హిందవః మాత్వేహేర్ణస్సంతోషదీః మధునక్తమదో మృజః మధుజోరస్వనఃపితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగమస్తు సూర్యః మాధీర్గావో భవంతు నః మధు 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 సంతోషదే మధునక్త మధోజ మధుమత్వార్థపగం మధు 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 ఓం యో వేదాదో
परस्पर प्रोर्थो वेदान्तेन प्रतिष्ठितः प्रकृतिलीनश्च यः परश्च महेश्वरः परशुभ परमेश्वरस्य परापरं ज्योति परमात्मपञ्चार्षेण प्रपरान्वित परशुभगोत्रोद्भवस्य परशुभ परमेश्वरस्य परापरं ज्योति परमात्मपञ्चार्षेण प्रपरान्वित परशुभगोत्रोद्भवस्य निष्कलः शर्मणो नत्राये परशुभ परमेश्वरस्य परापरं ज्योति परमात्मपञ्चार्षेण प्रपरान्वित परशुभगोत्रोद्भवस्य यदा परशर्मणः पौत्राये परशुभ परमेश्वरस्य परापरं ज्योति परमात्मपञ्चार्षेण प्रपरान्वित परशुभगोत्रोद्भवस्य यदञ्जनधर्मणः पुत्राये परशुभ परमेश्वरस्य परापरं ज्योति परमात्मपञ्चार्षेण प्रपरान्वित परशुभगोत्रोद्भवस्य श्री कपिलेश्वर स्वामी शर्मणे वराय गौरी विमानसलिलानितक्षत्येकपदे द्विपदेशा चतुष्पदे अष्टापदे नवपदे बभूवषीरहस्राक्षरा परमे व्योमन् ओम परशक्ति पराशक्ति परात् परशक्ति शक्ति त्रयार्षे च प्रपरान्वित परशक्ति गोत्रोद्भवस्य परशक्ति पराशक्ति परात् परशक्ति शक्ति त्रयार्षे च प्रपरान्वित परशक्ति गोत्रोद्भवस्य पुष्कलश्वनो नप्त्रीं परशक्ति पराशक्ति परात् परशक्ति शक्ति त्रयार्षे प्रपरान्वित परशक्ति गोत्रोद्भवस्य चतुर्भुज शर्मणः पौत्रीं परशक्ति पराशक्ति पराशक्ति परात् परशक्ति शक्ति त्रयार्षे प्रपरान्वित परशक्ति गोत्रोद्भवस्य हिमविद्गर शर्मणः पुत्रीं परशक्ति पराशक्ति परात् परशक्ति शक्ति त्रयार्षे प्रपरान्वित परशक्ति गोत्रोद्भवस्य श्री कामाक्षी देवी नाम्नीं अनोखन्यां लोकक्षेमार्थं वृणीमहे वाद्यम् वदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां तजे सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमः मानसं वाचिकं पापं कर्मणाधुपार्जितं श्रीशवस्मरणेनेव यवो हर्षंशजः दृश्यंबुस्थिरावारः नक्षत्रं शम्भुरेव च योगश्च करणं देवे सर्वं सम्भवजं जगत् अस्य श्रीभगवतः महापुरुषस्य अनिवार्यवीर्यस्य अखिललोके परिपालने पराजनस्य आदिमध्यान्तरहितस्य आश्रिते भक्ताजनानाभीष्ट हृदयाकारस्य नित्ये निरूपमे निरभजके अप्रमेये महिमामहितस्य मायाशक्त्याभ्रयमानस्य महाजलोकमध्ये परिभ्रमताङ्क्रमात् दश गुणोत्तरैः पृथिवी अप्तेजः वायुराकाशवद् अहङ्कारे अव्यक्तात्मके सप्तावर्णैः परिवेष्टितानाम् अनेककोटि ब्रह्माण्डानाम् एकतमे अस्मिन् महति ब्रह्माण्डमण्डले आदिशक्ति
कूर्मे वराह अनंत उपरिभाग प्रतिष्ठितानाम् अदल विदल सुदल निदल रसादल महादल तलादल बाधालाक्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूर्लोके सुवर्लोके महर्लोके जनोलोके तपोलोक सत्यलोकाख्य षट्लोकानाम् अथो भागे ऐरापदादि अष्टदिग्मे बुद्धं विदे पुण्यपदे विराजते इंद्रादि अष्टदिक्पाल बालते अष्टवसु विराजते आदित्यादि नवग्रह परिपालते दशारण्य परिमण्डिते एकादशरुद्र विद्योदिते द्वादश आदित्य प्रकाशते द्वात्रिंशत् आयुध मंडल मंडित दोर्धंडे श्रीरामादि षोडश भूपाल पालिते अष्टादश पीठशक्ति विराजते अगस्त्यादि अनेक बुद्धिदार विराजते चतुष्षष्टि विद्ये विशद्यातमान गुरुविद्वे विद्वज्जने विद्योदिते षट्पञ्चाशत् गंगादि पुण्य तीर्थ विराजते पुण्यक्षेत्रं विराजते ब्राह्म्यादि सप्त मातृका विराजते सावित्री सत्यवती मदयंती दमयंती लोपामुद्रा सुकन्या सुशीला अनसूया अरुंधति प्रभृति महापतिव्रता संदोह सबलंकृते जम्बुप्लक्ष भुजक्रौंजे शाखे शाल्वली सप्तदीपैरावृते अष्टादश विवारते नवकंड पंडिते ममोवाग्भ्य समस्त क्षेत्रद्वाराश्री परमेश्वराज्ञा परमेश्वर प्रीत्यर्थम पूर्वोदपदे संकल्प प्रकारेण सर्वेषां भक्त महाजनानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्यानाम् ऐश्वर्यानाम् अभिवृद्धि सिद्ध्यर्थं धर्मार्थे काम्यमोक्ष चतुर्विधे फलपुरुषार्थ सिद्ध्यर्थं मनोवाञ्छाफल सिद्ध्यर्थं आदित्यादीनां नवानां ग्रहाणां शुभम आनुकूल्यता सिद्ध्यर्थं समस्त ग्रह नक्षत्र दोष विवाहता सिद्ध्यर्थं अप्राप्ति पुरुषाणां कन्यार्थीनां विवाह प्राप्त सिद्ध्यर्थं तद्वारा कुल वंशके कुल प्रकाशके तत्संतान प्राप्त सिद्ध्यर्थं कुल देवता इष्टदेवता परिपूर्णे कृपा कटाक्ष सिद्ध्यर्थं मनसा सिंचिते सर्वकार्येषु फल प्राप्त सिद्ध्यर्थं श्री कामाक्षं विकासनाद कपिलेश्वर स्वामिनः परिपूर्ण अनुग्रह प्रसाद फल सिद्ध्यर्थं यवैः त्रिमण्डल पर्यन्तं कृतराशेः प्रशस्तावसाने एकेके वालुकाप्रतिक्रमेण सर्वराष्ट्रपर्णे संविदकाले रुद्रलोक निवास सिद्ध्यर्थं मया सह दशानां परेषां दशानां मद्वंशानां मातृवंशानां पितॄणां नरकारित्यैः शाश्वते ब्रह्मलोके निवास सिद्ध्यर्थं श्रुतिस्मृति पुराणे इतिहास धर्मशास्त्र सुकृतारेण सुगिनीकृतात्मक सफल सिद्ध्यर्थं कन्यका दानाख्य महादानं करिष्ये संपन्नां कनकाभरणैर्युतां दास्याभिशम्भवे तुभ्यं ब्रह्मलोकजिगीयसा विश्वम्भरा सर्वभूत साक्षिण्य सर्वदेवता इमां कन्यां प्रदास्यामि लोकानां समायथा कन्यादानमुहूर्त शुभमुहूर्तो हर हर महादेव देवतासनाय नमः मांगल्य देवता मूर्तये नमः ओम उमाये नमः गौर्ये नमः अंबिकाये नमः गणांबिकाये नमः अंबिकाये नमः हृदयारवामिन्ये नमः शिरशैलिन्ये नमः शिखाचक्रन्ये नमः कवचारुर्वाङ्गिन्ये नमः नेत्रेभ्यो बालहस्ताय नमः अस्त्राणगाम्भीर्ये नमः ओम ह्रीं मांगल्य देवताभ्यो नमः सर्वोपचारे पूजां समर्पयामि अर्घ्यं दत्त्वा मांगल्य देवताभ्यो नमः समस्तोपचारे पूजां समर्पयामि ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णवदनस्तुजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावहातां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं इस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषाणम् अश्वपूर्वान्मधमध्यान्मस्याप्रबोधिनीं देवीमुपक्मये श्रीर्मा देवीर्जुषतां कां सोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं
నృత్తాం తర్పయంతి పదనే స్థితాం పద్మవర్ణాం తామిహ భక్మయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం హృజల్లోకే దేవతిష్టామదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్ణేనస్యతాం తాం వృణే ఆదిత్యవర్ణే రమతోజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని దమదానంతు మాజాంతరాజాశ్చ వాక్యా లక్ష్మీః ఉపైతుమాన్ దేవతకీర్తిశ్చ మరణాసః ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృత్యం దదాతు మే క్షుత్విమాదామలాన్ జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం ఓపపదరుధ్యంజగర్భాన్నిర్నతమే గ్రహాదిరన్నతారాం దురాపరదాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగో సర్వభూతానాం తామిహావక్వజే శ్రియం మనసః కాపమాకోటిం బాధు సత్యమధీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రేతాన్యజా కథమేన ప్రజా భూతామయదం భవకర్తమాయం వాసనమే కులే మాతరం పద్మమాలినీం ఆవస్వజం దస్తిక్తాని జక్లే తమసమే గృహే నిలేమీన్ మాతరం ప్రియం వాసనమే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం మే మమాలినీం సూర్యాం నిరణ్మయీం లక్ష్మీం జాతవేదామమావహ ఆర్ద్రాం యక్కరిణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం నిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమరమగామినీం యస్యాం హిరణ్యం ప్రబోధం గావోదాస్యోశ్వాన్ బిందేయం వరుజానం మహాదేవ్యై చ విద్మహే విష్ణుభక్తే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ గౌరీమిమాయ జలదాక్షత్యే కపదే త్రిపదే అష్టాపదే నవపదే బభూషే సహస్రాక్షరా రమే వ్యోమనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ రాజే విద్మహే సర్వసిద్ధే చ ధీమహి ప్రచోదయాత్ విద్మహే బ్రహ్మపత్రే చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్ అంబికాయే విద్మహే మహాధవానీ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్ మాంగళ్యదేవతాభ్యో నమః ఆవాహనాన్ సర్వోపచార పూజాన్ సమర్పయామి అర్ఘ్యం దత్వా ధూపమాగ్రాపయామి ప్రజాపతి హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. భారతీయ వివాహ సంస్కృతిలో గౌరీ కళ్యాణం మహోన్నతమైనది. సౌభాగ్యదేవత కామాక్షిల కళ్యాణం లోక కళ్యాణకారకం. గౌరీ కళ్యాణ భావనే ఆర్షజనులకు సమస్త సన్మంగళాలకు చేకూరుస్తూ ఉంటుంది. కనుక ఆ సన్మంగళాలను చేకూరుస్తూ ఉన్నటువంటి ఈ దివ్యమైనటువంటి కళ్యాణోత్సవాన్ని మనం చక్కగా వీక్షిస్తూ ఉన్నాం భక్తి పారవశ్యంతో మనందరం కూడా. ఇక శివపార్వతుల కళ్యాణ వైభోగాన్ని చూడటం వేల జన్మల పుణ్యరాశుల ఫలం. శివభగవానుని నూతన వస్త్ర సమర్పణ, నూతన యజ్ఞోపవీత ధారణ, నూతన వధూవరులకు మధుపర్క బహూకరణ,
ఇవన్నీ కూడా చక్కగా చూశాము. తేనెతో కూడిన పంచామృతాన్ని మధుపర్కమని వ్యవహరిస్తూ ఉన్నారు. గోత్ర ప్రవరలతో కూడిన మహాప్రవరలతో మహాసంకల్పం మనం చక్కగా వింటూ ఉన్నాం. స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో కన్యాదానం, స్వామికి అమ్మవారికి ముమ్మార్లు పుష్పమాలలు మార్చుకునేటటువంటి రసవత్తర అంశం, తదనంతరం మాంగళ్య కలశ ప్రతిష్ఠ పూజ, ఇవన్నీ కూడా సభక్తిపూర్వకంగా మనం చూస్తూ ఉన్నాం. వేద పండితులు శ్రీ సూక్తాన్ని పఠిస్తుంటే మాంగళ్యాన్ని ఆ ఉన్నటువంటి పీచు ఉన్నటువంటి కొబ్బరికాయపై ఉంచి అర్చించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అర్చక సహకారంతో శివభగవానుడు అమ్మకు మాంగళ్యధారణ చేస్తారు. ఆది దంపతులు శాశ్వతులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులను నమ్మి భక్తితో కొలిచి హరిని పెండ్లాడిన రుక్మిణీదేవి ఈశ్వరుని నమ్మిన భక్తులకు ఎల్లవేళలా హాని జరగదని లోకానికి చాటి చెప్పినటువంటి ఆ వైనాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే, నమ్మతి నా మనసంబున నమ్మతి నా మనంబున సనాతనులైన యుమామహేసులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజించి గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశి విగదమ్మ హరింబతిసేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడును నాశములేదు గదమ్మ ఈశ్వరీ. రుక్మిణీరమణిలా గౌరీదేవికి మంగళసూత్ర ధారణ వేళ భక్తితో నారీమణులు నమస్కరిస్తూ ఉంటారు. ఒకరి తపోబలంచే మరొకరిని పొందినటువంటి ఉమామహేశ్వరులు అర్ధనారీశ్వర మూర్తిగా రూపొందారు. శ్రీమధుమా మహేశులతి చిత్ర విలాసులు లుదారముల్ గామిత చింత నుండురులకై నగమౌటలు నిచ్చదెల్పుకాం క్షామ హిమంబుచే జరి సమంబుగా నొక్క ఎడల్ ధరించు నత్ప్రేమపు దంపతుల్ అని మంగళ పింగళ సూరన ప్రభావతి ప్రద్యుమ్నంలో స్తుతించాడు. మృంగెడువాడు విభుండని మృంగెడిది గరలమనియూ మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంతమది నమ్మినదో అని ఆంధ్ర మహాభాగవతం వర్ణిస్తూ ఉన్నది. గరలాన్ని మృంగెడివాడు తన పతి అని, మృంగే హాళాహలం విషమని తెలిసి లోకరక్షణకై సర్వమంగళ శివుని మృంగమన్నది. లోకమాతకు తన మాంగళ్యంపై ఉన్న నమ్మకం అంత గొప్పది. ఆ లోకమాత ధరించే మహామాంగళ్యాన్ని చూసి భక్తులంతా నమస్కరిస్తారు. దేవతాకోటి ఆది దంపతులను పుష్పవృష్టితో ముంచెత్తుతున్నారు. అక్షతారోపణం, మంగళహారతి, లాజహోమం, పూర్ణాహుతి, హోమ భస్మధారణం ఇవన్నీ కూడా శ్రద్ధగా జరుగుతూ ఉంటాయి. ప్రసాద మహానివేదనం, మంగళహారతితో కళ్యాణోత్సవం పరిపూర్ణమయ్యేటటువంటి దశ అని మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ దివ్యమైనటువంటి అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని మనం దర్శించినంత మాత్రం చేతనే అగ్నిదేవుడు సర్వ దేవతలందరినీ కూడా వెంటబెట్టుకొని వచ్చేటటువంటి స్వరూపుడు కాబట్టి అగ్నిదేవుని పాత్ర ఎంతగానో ఒక అద్వితీయమైనటువంటి పాత్రను పోషించేటటువంటి వాడై అగ్నిదేవుడు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. అంతేగాక అగ్నితో సంబంధితమైనటువంటి హోమాలు కానీ, యాగాలు కానీ, యజ్ఞాలు కానీ ఇవన్నీ కూడా గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు, వైదిక ఆచారాలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు అగ్నిదేవుని యొక్క పాత్ర అద్వితీయమైనటువంటి పాత్రే అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇక్కడ మంగళహారతి, లాజహోమం, పూర్ణాహుతి, హోమ భస్మధారణం ఇవన్నీ కూడా అగ్ని స్పర్శ చేత జరుగుతూ ఉన్నటువంటి మహాకైంకర్య నిష్టనే కాబట్టి మనందరం కూడా అంతే సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. దేవోత్తముడైనటువంటి పురుషోత్తముడు నమ్మినంత మాత్రం చేతనే నమ్మకాలను పండించేటటువంటి వాడు తానే. అలాంటి నమ్మకాన్ని ఒక్కసారి మనం ఒక్కసారి ప్రేరేపణ చేసుకుంటే ఆ నమ్మకం కాస్త అనంతమైనటువంటి అద్వితీయమైనటువంటి విశ్వాసంగా రూపాంతరం చెందుతుందన్నమాట. అది భక్తిలో ఒక తారాస్థాయిని పొందేటటువంటి అంశం. అదిగో దివ్యమైనటువంటి అగ్నిపురుషుడు ఎంత తేజో విరాన్మూర్తిలాగా కనిపిస్తూ ఉన్నాడో. అనేక రకాలుగా ఆ ప్రతి కర్రలో కూడా అగ్నిదేవుడు ఉంటాడు. ఆ విధంగానే మనలో కూడా
భగవంతుని తత్వం ఇమిడి ఉన్నది. మనం వెలిగించినప్పుడు మాత్రమే అగ్నిదేవుడు మనకు కనిపిస్తూ ఉంటాడు కదా! అలాగే మనం కూడా జ్ఞాన సముపార్జన అనేటటువంటి విధానం ద్వారా, అంతర్మథనం అనేటటువంటి విధానం ద్వారా మనకు అగ్నిలాంటి జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లబడుతూ ఉంటుంది. అందుకనే గీతాచార్యుడు చెబుతూ ఉన్నాడు, నాయనా అర్జున, సమస్త కర్మలను నీ యొక్క జ్ఞానాగ్ని చేత దహించుకొనుము అర్జున అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయమో కదా! కాబట్టి మన సమస్త కర్మలు కూడా జ్ఞానాగ్ని చేత దహించుకునేటటువంటి అవకాశం మనందరికీ కూడా ఉన్నది కదా! కాబట్టి అలాంటి పాత్ర పోషిస్తూ ఉన్నాడు జీవులందరిలో కూడా పరమాత్మ. కాబట్టి శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం చూడడమే మన జన్మజన్మల అదృష్టంగా భావించాలి. ఎందుకు అంటే కళ్యాణము అని మాటనే, లోక ప్రసిద్ధి చెందినటువంటి కళ్యాణము అనేటటువంటి మాటయే ఒక గొప్పదైనటువంటి అనుభూతినిచ్చేటటువంటి ఆత్మరంజకమైనటువంటి లోక కళ్యాణపూర్వకమైనటువంటి ఒక అమూల్యమైనటువంటి వాచిక తపస్సులో భాగమైనటువంటి అంశం కళ్యాణము అనేటటువంటి మాట. కాబట్టి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం ఎంతో చక్కగా భక్తి ప్రపత్తులతో వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారు ఎలాంటి పాత్ర పోషిస్తూ ఉంటాడు, ఇద్దరి పట్ల ఎలాంటి అన్యోన్యత ఉండాలి అంటే భార్యాభర్తల మధ్య స్నేహపూర్వకమైనటువంటి భావన ఉండాలి. క్షీరము మున్ను నీటుకొసను స్వరంబులు దన్ను చేరుటన్ క్షీరము తప్తమవుగుటరి చిచ్చురికేను వెతచే జలంబు దుర్వార సుహృద్విపత్తి గని వహ్నిచి హోచరంజనే దగ్ధమంతలో నీరముగోడు నిలిచి మహాత్ముల మైత్రీగతిని అన్నట్లుగా మహాత్ముల స్నేహం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సఖ్యత స్నేహపూర్వకంగా ఉంటే అది అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనంగా మనకు గోచరిస్తూ ఉంటుంది. అందుకే తనలో చేరిన నీటికి పాలు తన గుణాలను ఇస్తుంది. కాబట్టి అలాంటి పాలు పొయ్యి మీద వేడెక్కడం చూసి నీరు మంటలో దుమికి పూర్ణ ఆహుతి అవుతుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఒకరికొకరు ఏ విధంగా అక్కడ సహాయం చేసుకున్నారో, తనలో చేరిన నీటికి పాలు తన గుణాలను ఏ విధంగా ఇచ్చిందో అలాంటి పాలు పొయ్యి మీద వేడెక్కడం చూసి భరించలేక నీరు ఆత్మాహుతి చేసుకుని పాలను అక్కడ ఇబ్బంది లేకుండా కాపాడిందో అలా ఉంటుందన్నమాట మహాత్ముల యొక్క మైత్రి. దంపతుల యొక్క మైత్రీ భావం కూడా అలా ఉండాలి అనేటటువంటి విధానాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఈ యొక్క సులక్షణమైనటువంటి ఒక విషయాన్ని మనకు అందింపజేస్తూ ఉన్నారు. హర హర మహాదేవ, ఓం నమ శివాయ. హర హర. सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे सदा शिवो नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतये उमापतये पशुपतये नमो नमः। ईशानाय देवाय नमः। पशुपतये देवाय नमः। रुद्राय देवाय नमः। उग्राय देवाय नमः। भीमाय देवाय नमः। महते देवाय नमः। भवन् देवं दर्पयामि सर्वं देवं दर्पयामि ईशानं देवं दर्पयामि
पशुपतं देवं दर्पयामि रुद्रं देवं दर्पयामि उग्रं देवं दर्पयामि भीमं देवं दर्पयामि महान्तं देवं दर्पयामि भवस्य देवस्य वत्यै नमः गर्भस्य देवस्य वत्यै नमः ईशानस्य देवस्य वत्यै नमः पशुपतेर्देवस्य वत्यै नमः रुद्रस्य देवस्य वत्यै नमः उग्रस्य देवस्य वत्यै नमः भीमस्य देवस्य वत्यै नमः माधव देवस्य वत्यै नमः भवस्य देवस्य वत्यै दर्पयामि सर्वस्य देवस्य वत्यै दर्पयामि ईशानस्य देवस्य वत्यै दर्पयामि पशुपतेर्देवस्य वत्यै दर्पयामि रुद्रस्य देवस्य वत्यै दर्पयामि उग्रस्य देवस्य वत्यै दर्पयामि भीमस्य देवस्य वत्यै दर्पयामि माधव देवस्य वत्यै दर्पयामि स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्याय्येन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी हस्तधारिणी देशोऽयं शोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः स्वामिनः सुस्तुमन्त्रार्थाः सत्याः सहबलाः सन्तति भवन्तु महान्तो न गृह्णन्तु अस्य देवदेवस्याः श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्याः श्रीकामाक्षुम्बाजमेध श्री कपिलेश्वरस्वामिने नमः मासशिवरात्रिप्रयुक्त सायंकाल विशेष कल्याणोत्सव पूजाराधनकर्मणि मंत्रलोपे तंत्रलोपे क्रियालोपे भक्तिलोपे श्रद्धालोपे नियमलोपे द्रव्यलोपे काललोपे सत्यपदं प्राप्ते ध्रुवं यथोक्तं यथा शास्त्रानुष्ठितं भूयाति भवन्तो महान्तो न गृह्णन्तु श्रीकामाक्षुम्बाजमेध श्रीकपिलेश्वरस्वामिनः सायंकालधूपदीप नैवेद्यदीपाराधनकर्मणि यथोक्तं यथा शास्त्रानुष्ठितं भूयाति भवन्तो महान्तो न गृह्णन्तु सर्वे जनाः सुखिनो भवन्तु। सर्वे नमस्ते